ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరగాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం రెండూ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. మనందరం కూడా చూసింది. మీరు అసెంబ్లీకి రండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి. డెఫినెట్ కూడా ఈ ప్రజాప్రభుత్వం అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకెళ్తుంది. మీరు 10 ఏళ్లలో ఏనాడు కూడా ప్రతిపక్ష నాయకులను గాని మాట్లాడించిన సందర్భం లేదు. ఇవాళ మీరు అసెంబ్లీకి రండి, ఏదైనా మాట్లాడడానికి ఇవాళ చర్చించడానికి ఇవాళ శాసనసభ సిద్ధంగా ఉందని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. కానీ ఇవాళ దీనికి అధికారం కోల్పోయిన తర్వాత 10 ఏళ్లుగా అధికారాన్ని అనుభవించినటువంటి కేసీఆర్ ఫ్యామిలీ ఇవాళ ప్రత్యేకించి కేసీఆర్ కేటీఆర్ అధికారమే శాశ్వతం అనుకుని ఇవాళ అధికారం పోయిన తర్వాత ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతూ ఏది పడితే అది ప్రభుత్వాన్ని నిందించడమే ఇవాళ వాళ్ళు పనిగా పెట్టుకుర్రు. ఇవాళ మనం చూసాం, మరి గతంలోనే ఏ విధంగా రైతులను వేధించినటువంటి సందర్భం కేసీఆర్ పాలనలో జరిగింది. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో కేసీఆర్ 10 ఏళ్లలో నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి రైతు ఆత్మహత్యలు మహారాష్ట్ర తర్వాత అది తెలంగాణ గతంలో ఉండేది. కానీ ఇవాళ రైతన్నల్ని ఆదుకోవడం, రైతులే రాజుగా చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. దేశ చరిత్రలోనే ఒకేసారి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇవాళ సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చినటువంటి చరిత్ర మాది. మీకు 10 ఏళ్లలో మీరు రైతులకేం చేసారు చెప్పు. ఇదే బీజేపీ తెచ్చినటువంటి రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెస్తే ఆ నల్ల చట్టాలు సపోర్ట్ చేసింది మీరే. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీదే. ఇవాళ మా ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో ఇమ్మీడియట్ గా కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించారు. ఇమ్మీడియట్ గా కూడా అధికారులపై యాక్షన్ తీసుకున్నారు. ఇది మా యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధి. మీకు చేతనైతే అసెంబ్లీని చర్చించండి, అంతే తప్ప ఏదో మీరు మీడియాలో కనబడాలని మేము ఉన్నామని చెప్పుకోవడం కోసమే ఇవాళ మీరు కేటీఆర్ పాత్ర కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజా సమస్యలు గాని ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి వాళ్ళ చిత్తశుద్ధి లేదు. నేను ఒకటే సూటిగా ప్రశ్న, ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. మీరు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష రోల్ ఏంటండి? మీ దగ్గర ఏదైనా సమస్యలు ఉంటే ప్రజా సమస్యల గురించి గాని ఏనాడైనా ముఖ్యమంత్రి మంత్రులను మీరు కలుసుకోరా? ఎందుకు కలుసుకోరు మీరు? అంటే మీ యొక్క ప్రజాస్వామ్యంలో మీ రోల్ ఏంది? మీకు అధికారమే కావాలి తప్ప ఎక్కడ కూడా సమస్యల గురించి గాని ప్రజల గురించి గాని తెలంగాణ గురించి మీకు చిత్తశుద్ధి లేదు. అందుకే దయచేసి ఈ డ్రామాలు ఇప్పటికైనా కప్పిపెట్టండి. మీకు చేతనైతే సమస్యలు చర్చిద్దాం. చర్చించడానికి ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి కేబినెట్ సిద్ధంగా ఉంది. మీరు ఆ విధంగా మాట్లాడండి. ఇవాళ ప్రతిపక్ష నాయకుడే లేడు. ముందు ప్రతిపక్ష నాయకుడు ఎవరో ముందు మీరు తెలుసుకోండి. ఇవాళ కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడా, కేసీఆర్, హరీష్ రావు, ముందు మీ లాంటి ఎవరు నాయకుడు తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడండి తప్ప ఏది పడితే అది మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలు. టీఆర్ఎస్ పార్టీ నుండి సత్యవతి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి సత్యవతి గారు, ఏం చెప్తారు? సో మీ మొత్తం అంతా వింటూనే ఉన్నారు. సో మీ ప్రతినిధి అంటే కేటీఆర్ గారే మాట్లాడడం జరిగింది. రాష్ట్రం తిరోగమనంలో వెళ్తుందంటూ కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన పథకాలన్నీ కూడా చెప్తున్న సంవత్సర కాలం వాళ్ళు పూర్తి చేసిన ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా మేము నిలబెట్టుకుంటున్నామంటూ చెప్తున్నారు. సో ఒకవైపు ఆయన అట్లా మాట్లాడడం జరిగింది. సో ఏం చెప్తారు? ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అంశాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కేటీఆర్ గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ గా జరుగుతున్నది. తిరోగమనం వైపే వెళ్తుంది. ఇందాక బ్రదర్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, 10 ఏళ్లలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్యలు జరగలేదని. ఆ 10 ఏళ్ల ఆత్మహత్యలు 50 ఏళ్లు వీళ్ళు పరిపాలించిన దానికి రిఫర్కేషన్ అసలు. ఇవాళ 10 ఏళ్ల అభివృద్ధి ఇవాళ ఆర్బీఐ రిపోర్ట్ ఇస్తే వ్యవసాయంలో ఎంత ముందున్నాము, ఎంత సాగు జరిగింది, ఎంత పంట పండించుకోగలుగుతున్నారు రైతు అనేది ఇవాళ బహిరంగంగా బయటకు వచ్చినటువంటి అంశము. ఈ రోజు లగచర్ల విషయం కావచ్చు, ప్రజలకి సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు మేము పరిష్కరిస్తాము, ప్రజా పరిపాలన తీసుకొస్తామని చెప్పేసి ముందుకొచ్చిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సమస్యలు తీసుకొస్తుంది. ఇక్కడ లగచర్ల అంశము చాలా సీరియస్. ఇవాళ రైతుల మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఈ రోజు వరకు రైతులని బెయిల్ ఇవ్వకుండా జైళ్లలో పెట్టడము అనేది, వీళ్ళేమో వేములవాడకు పోయి 32 రూపాయలకు ఒక ప్లేటు భోజనం చేసి వస్తారండి వేములవాడకి వెళ్ళి. ఇవాళ రైతుల పరిస్థితి ఏంటంటే జైళ్లలో ఉండి చిప్పకుడులాల్సిన పరిస్థితి. లగచర్ల ఘటనకు సంబంధించి ఇవాళ దేశం మొత్తం చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వ్యవసాయాన్ని ఏమంటారు మొత్తం అన్ని రంగాలలో ముఖ్యంగా వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్లకు రైతు రుణమాఫీ చేసి ఎప్పటికప్పుడు వాళ్లకు వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు బంధునిచ్చి రైతు ఏదైనా కష్టం వస్తే చనిపోతే బీమా ఇచ్చినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇవాళ వ్యవసాయము ముందుందని చెప్పేసి ఆర్బీఐ ప్రకటిస్తే దాని మీద చర్చించుకోవాల్సిన సందర్భంలో ఇవాళ కొత్త సమస్యలు సృష్టిస్తుంది. పాత సమస్యలు 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీ